ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు 2019 ఎలక్షన్ తర్వాత ఎప్పుడప్పుడు మళ్ళీ ఎన్డీఏలోకి వెళదామా, అప్పట్లో మోడీ యొక్క చరిష్మాని స్టామినాని నేను తక్కువ అంచనా వేశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లో పుంజుకోవాలంటే ఎన్డీఏలోకి వెళితేనే రేపొద్దున రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సరిగ్గా పనిచేస్తే ఏపీలో అట్లా పనిచేస్తేనే సరిగ్గా ఎన్నికలు జరిగితేనే నేను గెలవగలను అని ఫీల్ అవుతున్నటువంటి చంద్రబాబు నాయుడుకి ఈరోజు నరేంద్ర మోడీ స్వయంగా ఆహ్వానాన్ని పలుకుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం రానున్న ఒక 48 గంటల లోపే తెలుగుదేశం పార్టీ కంప్లీట్ ఎన్డీఏలోకి మళ్ళీ వెళ్ళబోతోంది. 2017-18 ప్రాంతంలో వాళ్ళు బయటకు వచ్చేశారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం ఇవ్వలేము అని చెప్పిన తర్వాత ఆ అంశాన్ని ప్రతిపక్షాలు ఎక్కువగా నెత్తిన పెట్టుకొని అది చాలా గొప్ప అంశము, అది లేకపోతే ఎట్లా ఏపీగా అనేటువంటి వ్యవహారం అప్పట్లో నడవడంతో చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేశారు. బయటికి రావడమే కాకుండా మోడీని చాలా మాటలు అన్నారు. తర్వాత ధర్మ పోరాట దీక్షలు కూడా చేశారు ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా. అప్పట్లో ప్రతిపక్షానికి ఎట్లయితే ప్రత్యేక హోదా అన్నారో అట్లాగే ప్రత్యేక ప్యాకేజీని కూడా యాక్సెప్ట్ చేసిన చంద్రబాబు మళ్ళీ తర్వాత దాన్ని కూడా వెనక్కి ఇచ్చేశారు మాకు వద్దు అని. సో రాజకీయంగా ఎప్పటికప్పుడు ఎన్డీఏలోకి వెళ్ళే ప్రయత్నాలు ఆ తర్వాత చేసినా అంతగా సక్సెస్ కాలేదు. దాంతో చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో ఈ అంశం మీద ఫోకస్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో కూడా రాయబారాలు నడిపిస్తున్నారు. మరోపక్క తెలుగుదేశం పార్టీతో ముందుకు వెళితే రానున్న 2024 లోక్సభ ఎన్నికల్లో తమకి కూడా ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయి, ఆంధ్రప్రదేశ్లో గెలిచే అవకాశం ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశంకి ఉంది అని తన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కూడా తెచ్చుకున్నటువంటి బీజేపీ పార్టీ తెలుగుదేశంతో కలిసి వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తోంది. తెలుగుదేశంతో వెళితే 25లో కనీసం 3 ఎంపీ సీట్లైనా తమకిస్తే ఆ 3 తాము కనుక గెలవగలిగితే చంద్రబాబు యొక్క వేవ్ ఏదైతే వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారో ఏపీలో అది కనుక వర్కౌట్ అయితే తాము గెలవగలమని తమకు ఉన్నటువంటి టార్గెట్ ఏదైతే 400 సీట్లు అనుకుంటున్నారో అందులో బీజేపీ సొంతగా కొన్ని, ఎన్డీఏతో కూడా కొన్ని. సో ఎన్డీఏలో తెలుగుదేశం ఉంటుంది కాబట్టి 25లో ఒక 15 ఓవరాల్గా వచ్చిన 3 తమ ఉన్న 12 ఎన్డీఏకి లెక్కకు వస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడిని ఆహ్వానిస్తూ ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీని ఆహ్వానించబోతోంది బీజేపీ అని తెలుస్తోంది. రానున్న 48 గంటల్లో ఈ యొక్క చేరిక ఉండబోతోందని తెలుస్తోంది.